నాయుడు గోపిరెడ్డి. నేను మోసర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో నన్ను ఉప సర్పంచ్గా గెలిపించి ప్రజలకు సేవ చేశాను. ఇప్పుడు సర్పంచ్గా గెలిపించి గ్రామాభివృద్ధిలో నన్ను ముందుంటారని చెప్పేసి గ్రామ సేవతో పాటు గ్రామాభివృద్ధి కూడా నేను ముందుండి తీసుకుపోతానని చెప్పేసి మాటిస్తున్నాను. దీనిలో భాగంగా ఇటు యువత, ఇటు పెద్దలు, అక్కలు, అమ్మలు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ముందు వెళ్తూ ఉంటే అన్న నేను ఉన్నానంటూ, తమ్ముడు నేను ఉన్నానంటూ, కొడుకా నేను ఉన్నానంటూ ప్రతి ఒక్కరు నాకు భరోసా ఇస్తూ గ్రామంలో ప్రతి ఒక్కరు నాకు ప్రేమాభిమానాలు పంచుతూ నన్ను ముందు తీసుకెళ్తున్నందుకు గ్రామ పెద్దలకు, అక్కలకు, అమ్మలకు, తమ్ముళ్లకు, యువతకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇది ఇట్లనే నిజాయితీగా గెలిచిన వాడి సర్పంచ్ అవుతాడని చెప్పేసి మన మోసరాలో ఖచ్చితంగా ఈసారి రావాలని కోరుకుంటున్నాను. అది నా ద్వారా రుజువు అవుతుందేమో అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి నాకు వచ్చినందుకు కానీ రేపు నన్ను గెలిపించేటటువంటి నా మోసరా గ్రామ ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నా. నిజాయితీ గెలవాలి, నిజాయితీని నిరూపిస్తూ మోసరా గ్రామాభివృద్ధికి నేను తోడ్పడతానని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. నాకు మోసరా గ్రామ పంచాయతీ అభ్యర్థిగా గుర్తుగా బాలు గుర్తు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా బాలు గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైనటువంటి ఓటుని నాకు వేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.